అక్కినేని ఫ్యామిలీకి చాలా రోజుల తర్వాత నా పొలంలో మొలకలు వచ్చినాయి అంటారు చూడు, ఆ డైలాగ్ కరెక్ట్ సింక్ అవుతుంది అన్న. నాగ చైతన్యకి ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత ఇట్టు కొడతాడు అన్న. అంతా బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా మంది అంటున్నారు లాగ్ ఉందని, ఫస్ట్ హాఫ్ కొద్దిగా ల్యాగ్ ఉంది, అంటే స్టోరీకి ప్రకారమే ల్యాగ్ ఉంది. సెకండ్ హాఫ్ అయితే పీక్స్ ఉంటుంది అన్న. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే ఇంకా అల్టిమేట్ ఉంటుంది అన్న. డీసెంట్ బ్లాక్ బస్టర్ అన్న. డీసెంట్ అంటే డీసెంట్ బ్లాక్ బస్టర్. ఒకవేళ ఓవర్ యాక్షన్స్ లేదు, ఎక్కడ ఏం లేదు. నాగ చైతన్య అన్న పర్ఫార్మెన్స్ అన్న అల్టిమేట్. ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత నాగ చైతన్య పర్ఫార్మెన్స్ చాలా నచ్చింది అన్న. ఆయన డాన్స్ అయినా, పర్ఫార్మెన్స్ అయినా, యాక్టింగ్ అయినా, యాక్షన్ సీక్వెన్స్ అయితే వేరే లెవెల్ అన్న. నాగ చైతన్య ఒక్కసారి నువ్వు ఇంకొక యాక్షన్ సీక్వెన్స్ మళ్ళీ దడ ఆ టైంలో ఫ్లాప్ అయింది అర్థం కాక, ఇంకోసారి దడ రిలీజ్ చేసినా ఈసారి హిట్ అయ్యేటట్టుందన్న. ఒక్కసారి యాక్షన్ సీక్వెన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి, చాలా మంచిది ఈసారి యాక్షన్ సీక్వెన్స్. ఓవరాల్గా అయితే సినిమా లాగ్ ఉందని అంటారు, ఎవరిని ఏం టెన్షన్ తీసుకోకండి, ఓపిక పట్టండి. సెకండ్ హాఫ్ అయితే అల్టిమేట్ డీసెంట్ బ్లాక్ బస్టర్. తండేల్ నాగ చైతన్య గారి కెరియర్లో ఇక్కడ నుంచి తండేల్ ముందు, తండేల్ తర్వాత అని చెప్పుకుంటారు అనే గట్టి ఫీలింగ్ అనిపించింది నాకు. సో సినిమాలో మెయిన్గా ఏంటి అంటే రియల్గా జరిగిన స్టోరీ కాబట్టి ఈ స్టోరీ ఎలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పే రైట్ లేదు ఎవరికి. సో రియల్ స్టోరీ చాలా రియలిస్టిక్గా ఎగ్జాక్ట్గా వాళ్ళ లైఫ్లో ఏదైతే జరిగిందో దాన్ని మన కళ్ళకు కట్టినట్టు చూపించడం జరిగింది. సో యాక్టింగ్ విషయానికి వస్తే నాగ చైతన్య గారు, సాయి పల్లవి గారు, ఇంకా వాళ్ళ సిస్టర్ క్యారెక్టర్ ఒకరు చేశారు, ఆవిడ చాలా బాగా చేశారు. ఇందులో ఎవరైతే 22 మెంబర్స్ పాకిస్తాన్కి వెళ్తారో, మహేష్ అన్న, ఇంకా చాలామంది నోన్ ఫేసెస్ ఉన్నాయి, వాళ్ళు కూడా చాలా 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 బాగా చేశారు. ఇందులో స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఇంకొకటి సముద్రంలో ఒక చిన్న ఫైట్ లాంటిది, ఫైట్ కాదు, ఒక చిన్న సేవింగ్ సీన్ ఒకటి ఉంటుంది, చాలా రియలిస్టిక్గా చాలా బాగా అనిపిస్తుంది. కొంచెం హైప్ ఇస్తారు, బట్ సినిమాలో అన్నీ ఏదో ఓవర్ హైప్స్ పెట్టేసి ఏదో ఆకాశానికి ఎత్తకుండా చాలా చాలా మంచి పాయింట్స్ చూపించడం అయితే జరిగింది సినిమాలో. సినిమాలో మైనస్ అంటే నాకు అనిపించింది ఫస్ట్ హాఫ్ అన్న కొంచెం స్లోగా ఉంటుంది, కొంచెం స్లో ఉంటుంది. బట్ రియల్ స్టోరీ కాబట్టి వీ కెనాట్ జడ్జ్, ఇది రియల్గా అలాగా జరిగి ఉండొచ్చు అనే ఫీల్ వస్తుంది. కాకపోతే నాకు ఇరిటేటింగ్గా అనిపించిన పాయింట్ ఏదైనా ఉందంటే బుజ్జితల్లి సాంగ్. అరే అంత మంది సాంగ్ని 100 సార్లు వినిపిస్తే ఎట్లారా బాబు థియేటర్లో అనే ఫీల్ వచ్చింది. అంటే ఎగ్జాక్ట్గా ఇప్పుడు నాగ చైతన్య గారు అండ్ సాయి పల్లవి గారు కలిసిన ప్రతిసారి సేమ్ మ్యూజిక్ రావడం బ్యాక్గ్రౌండ్లో కొంచెం ఇరిటేటింగ్. అంటే ఇప్పుడు ఒక 10 సార్లు ఇస్తే ఓకే, వస్తూనే ఉంటే కొంచెం ఫీల్ వచ్చింది తప్ప. మెయిన్గా వాళ్ళు దేశం గురించి చూపించిన పాయింట్స్, దేశభక్తి ప్రతి భారతీయ పౌరుడికి ఇది ఉండాలి. జాలర్లు అంటే ఏదో చేపలు పట్టుకున్నామా, బతికేస్తున్నామా అని కాదు, వాళ్ళు పడే కష్టాల గురించి చూపించడం నచ్చింది. ఎందుకంటే మన ఆల్మోస్ట్ ఆంధ్ర బోర్డర్ అంతా సముద్రం వైపే ఉంటుంది, అక్కడ జాలర్లు పడే కష్టాల గురించి. కానీ గవర్నమెంట్స్ ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకోకుండా ఉంది, ఇనిషియేటివ్ తీసుకున్నా కూడా అంత పర్ఫెక్ట్గా లేదు అనే ఇవి చూపించడం చాలా బాగా అనిపించింది. అన్నా డబ్బులు కొన్నిటిని డబ్బులతో క్యాలిక్యులేట్ చేస్తామన్నా, కొన్ని మనసుతోనే చూడాలి. ఈ సినిమా రియల్గా జరిగింది, వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళారు, కొన్ని రోజులు అక్కడ కొన్ని కష్టాలు పడ్డారు, దీన్ని కూడా మనం డబ్బుతో క్యాలిక్యులేట్ చేయడం అనేది. ఇక్కడ బన్నీవాసు గారు దగ్గర 6 months కూర్చొని దీన్ని రియల్ స్టోరీని రియల్గా జనాలకు తెలియచేయాలి అని తీసిన సినిమా. సో దీన్ని డబ్బులతో క్యాలిక్యులేట్ చేయకండి, మనసుతో చూడండి. ఇంకోటి మెయిన్గా ఆడపిల్లల గురించి చాలా మంచి విషయం చెప్పారు. ఆడపిల్లల ఏడుపు మగాళ్ళకి అంత మంచిది కాదు అని, అది రియల్గా జరుగుతుంది. థ్యాంక్ యూ. రియల్ ఇన్సిడెంట్ తీసుకున్నారు, ఆ కాన్సెప్ట్ కి నిజంగా మెచ్చుకోవాలి. నిజంగా మధ్య జరిగే ఒక యుద్ధం అనుకోవచ్చు పాకిస్తాన్ తో, ఆ సీక్వెన్స్ సెట్ అయిందా, కనెక్ట్ అయ్యారా మీరు? చాలా బాగా కనెక్ట్ అయ్యారు. నిజంగా మనకు ఎక్కడో ఒక చోట వాళ్ళని మామూలుగా మనకు జనరల్ లైఫ్ లో వాళ్ళది గురించి మనకు డిస్కషన్ రాదు. ఈ మూవీ చూసిన తర్వాత మామూలు జనరల్ లైఫ్ లో మత్స్యకారుల కష్టం ఇంత దారుణంగా ఉంటుంది. వాళ్ళు సముద్రంలో ఒక నార్మల్ జర్నీలో పోతే తిరిగి వస్తామని గ్యారంటీ ఉంది. సముద్రంలో నావికా దళం కానీ, ఎన్నో జీవులు కానీ, కొన్ని అలల తాకిడి వల్ల కానీ వాటన్నిటిని దాటుకుంటూ వేటకు వెళ్ళడం అది చాలా ఈజీ. మళ్ళీ సూపర్ అండి, ఆమె తోపు నిజంగా బీవత్సం, ఆమె పట్టిందలా బంగారం. నిజంగా నాకైతే సాంగ్స్ మంచి ఎమోషన్, లవ్ సీన్స్ బాగా కనెక్ట్ అయిపోయాయి. అంతకుముందు ఒక మూవీ చూస్తాం, అంతకు మించి ఉంది నిజంగా. ఆయన కెరీర్లో ఒక పెద్ద బ్లాక్ బస్టర్. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మూవీ చూసి. ఆయన యాక్టింగ్ నిజంగా 2 years పడ్డ కష్టానికి ప్రతిఫలం దొరికింది. ఏ మూవీ చూసుకున్నా ఈ మూవీ తిరిగి చూసుకుంటే ఆయన కెరీర్లో
భవిష్యత్తులో ఎలాంటి మూవీ చూస్తారో కానీ ఈ మూవీ కానీ ఆయన నిలిచిపోయే మూవీ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ మూవీ ఖచ్చితంగా చాలా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతాం. అన్ని ఎమోషన్స్ బాగా పనిస్తాయి. ఎక్కడ ఫ్రెండ్షిప్తో కానీ లవ్ సీన్స్ కానీ ఫైట్ సీన్స్లో కానీ మళ్ళీ తండేలుగా పోరాడుతున్నప్పుడు తండేలు అవ్వడానికి వడ్డున్నప్పుడు ఫ్రెండ్స్ గ్యాంగ్లో ఫన్స్ బాగా ఉంది. చాలా నాయకుడిగా ఎదుగుతున్నప్పుడు చాలా బాగుంది. మళ్ళీ అక్కడ పాకిస్తాన్లో అయితే ఒక పోలీసు పెట్టే టార్చరు దాన్ని ఎదుర్కొంటున్నప్పుడు నార్మల్గా ఆశలు వదులుకోలేదు. పండగ ఇంకా చెప్పలేమన్నా వాటి ఈ సునామీని కలెక్షన్ల సునామీ అయితే తట్టుకోలేదు. ఇంత అంతా అని చెప్పలేను. నిజంగా ఈ మూవీ కెరీర్లో నిలిచిపోయే మూవీ ఖచ్చితంగా. పాకిస్తాన్ సీన్లో మనం ఖచ్చితంగా ఈ మూవీతో చాలా చక్కగా వర్ణించారు. ఒక కంట్రీలో ఇరుక్కోవడం రిటర్న్ రావడం కష్టం, అది పాకిస్తాన్లో ఇరుక్కుంటే ఎంత భయంకరంగా ఉంటుంది చాలా చక్కగా చూపెట్టారు. ఎక్కడ సీన్ టు సీన్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నాకైతే చాలా హ్యాపీ ఫీల్ వస్తుంది, మంచి ఫీల్ వచ్చింది.